కర్నూలు జిల్లాలో కాపుకొచ్చిన మిర్చి పంటను దోచుకు వెళ్లారు దొంగలు. 4 రోజుల తర్వాత పొలానికి వెళ్లిన రైతు చేనులో మిరపకాయలు లేకపోవడం చూసి కంగు తిన్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ముందు మంచి చెట్లు ధాన్యం తీసుకోవాలి. ఇది మనకే అర్థమవుతుంది. మాచపురానికి చెందిన రైతు తిమ్మరాజు ఎకరన్నరలో మిరప సాగు చేశాడు. తన ఇంట్లో పెళ్లి పనుల కారణంగా 4 రోజులు పొలానికి వెళ్లలేదు. ఆ తర్వాత వెళ్లి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించాడు. దాదాపు 3 లక్షల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. దొంగలను గుర్తించి తమకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాడు ఆ రైతు. మేము పెళ్లి పనుల్లో ఉన్నందువల్ల మేము ఒక 4 రోజులు చేనికి రాలేదు. చెట్టు మీద ఉన్న మిరపకాయని పండు మిర్చిని మొత్తం తెంపేసుకొని అసలు ఈ బయల్లో అసలు ఎక్కడెక్కడ కనపడుకోకుండా తీసుకెళ్లారు. దీన్ని ఒక 4 రోజులు పొలానికి రాలేందువల్ల మా పైన మొత్తం తోట మిరపకాయలల్లో మొత్తం చేసినారు. దాదాపు అంటే ఇప్పుడు 3-4 లక్షల పైన నాకు నష్టం వచ్చింది. పాపు అంటే ఇప్పుడు ఒక 18 క్వింటాల పైన పోయింది. ఇది నా టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 20 క్వింటాలు మొత్తం ఒక కోత తెంపితే సార్ మాది. 20 క్వింటాల్లోగా దాన్ని ఒక చెట్టు విడిసి మొత్తం ఖాళీ చేసి ఒకదాన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెంపినారు. మొత్తం అయితే సేనంతా క్లోజ్ చేసినారు తెంపుకొని. అనుమానం అయితే మా పైన మాకైతే ఎవరి మీద డౌట్ లేదు. కానీ వాళ్ళు లోన మనసులో పెట్టుకొని పైగా బాగుండి ఇట్లా చేసేదైతే మనకి చూడలే. ఇంకా ఇది కూడా ఈరోజు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళు కూడా మాకు తగిన న్యాయం చేసి మాకు ఏదో ఈ రైతు గిట్టుబాటు ధర మాకు ఏదో ఇప్పించాలని నాకు